వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది, మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి నుంచి మా పిల్లలు ఎండలోనే ఉన్నారు, ఎందుకు ఇల్లు కూలుస్తున్నారమ్మా అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మేము? ఎండలోనే మాకు చెట్టు నీడ లేదు, ఏమి లేదు, ఫుడ్ లేదు, ఏమి లేదు. మా పాపకు ఫీవర్ కూడా వచ్చింది. ఏమని అడుగుతాం? ఇంకా మా మంత్రులు చుట్టూ ఉన్నారు కదా, మా మంత్రుల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మమ్మల్ని వచ్చి కనీసం పరామర్శించాలి కదా. మరి ఏది జరగడం లేదు, మేము ఎవరికి మొరపెట్టుకోవాలి? ఇంకా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటే ఇదేనా మాకు మిగిలేది? అంటే ఈ రోజు ఇంట్లోకి కూడా పోకుండా కూలిపేసారు సార్. ఇద్దరు ఆడపిల్లగాళ్ళ పరిస్థితులు ఏంటి సార్? అసలు కట్టుకోవద్దమ్మా, ఈ గుడిసెలు వేసుకోవద్దంటే మేము వేసుకోకుండా ఉందాం కదా సార్. అది అప్పుడే చేసుకుంటే ఈ బాధలు మేము పడిపోయాడు కదా సార్. అసలు మా పొట్ట మీద అందరూ కొడితే మేము ఎడిపోయాం సార్. అసలు ఒక్కసారి చెప్పండి సార్, పిల్లకి నేను ఎగ్జామ్ ఉన్నా కానీ ఎగ్జామ్ రాయిపోకుండా అయింది సార్. నా పిల్ల చదువు కూడా ఆగమైపోయింది సార్, కరెంట్ లేక. అసలు ఏదైనా మాకు ఏ పాలన కూడా రాలేదు సార్. మాకు అసలు చేసుకుంటే వెళ్ళలేదు సార్ ఎవరికైనా. మా బాధలు ఎవరికి ఎరగైతుంది సార్. అసలు వాళ్ళు ఏ సీరియల్లో ఉంటే మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు సార్. నా పిల్ల అయితే ఇవ్వాలి ఎగ్నామా, మనం మందు దాగి సర్దామా, మన ఊర్లో లేదు, ఎక్కడ లేదమ్మా అంటుంది సార్. అసలు ఎక్కడైనా ఏ ఆధారం లేదు సార్ మాకు అసలు.